హైదరాబాద్ సెంట్రల్ సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని వేలంపాటను అడ్డుకున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేసిన పోలీసులు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూముల వేలం అడ్డుకున్నందుకు ఏబీవీపీ కార్యకర్తలు విద్యార్థుల మీద పోలీసులు చేసిన లాఠీ చార్జ్ను ఖండిస్తున్నామని ఏబీవీపీ హైదరాబాద్ సిటీ సెక్రటరీ పృథ్వీతేజ అన్నారు. విద్యార్థులు యూనివర్సిటీ భూముల రక్షణ కోసం శాంతియుతంగా నిరసన తెలిపితే విచక్షణారహితంగా కొట్టడం నిర్బంధ పాలనకు నిదర్శనమన్నారు. ఒక పక్క ఉస్మానియా యూనివర్సిటీలో ఎలాంటి నిరసనలు చేయొద్దని అప్రజాస్వామిక సెక్యులర్ రిలీజ్ చేసి విద్యార్థుల హక్కులను హరించి మరో పక్క హెచ్ఎస్యు భూములను వేలం వేయడం చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం యూనివర్సిటీలను నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నట్టు అనిపిస్తుందని పేర్కొన్నారు. వెంటనే హెచ్ఎస్యు భూముల వేలం వేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉద్యమానికి సైతం వెనకాడమని హెచ్చరించారు. హెచ్ఎస్యు సంబంధించిన ఒక్క అంగుళం భూమి కూడా పోకుండా కాపాడుకుంటామని పేర్కొన్నారు. పృథ్వీ ఏబీవీపీ హైదరాబాద్ సిటీ సెక్రటరీ. ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క 400 ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వేలం వేయడానికి చూస్తే అడ్డుకున్నటువంటి ఏబీవీపీ కార్యకర్తలు మరియు విద్యార్థులపైన పోలీసులు చేసినటువంటి లాఠీచార్జ్ని ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గత 60 సంవత్సరాల నుండి ఈ దేశానికి అనేక మంది అధికారులని, రాజకీయ నాయకులను, సామాజికవేత్తలని అందిస్తూ దేశాభివృద్ధిలో ఈరోజు తోడ్పాటునిస్తుంది. అటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అమ్ముకోవాలని చూడడము చాలా సిగ్గుచేటు. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని తెలంగాణ ప్రాంతానికి మంజూరు చేయడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు ఏదైతే చెప్తున్నటువంటి ఇందిరమ్మ పాలన అంటే ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి యూనివర్సిటీ భూములని లాక్కోవడమని చెప్పేసి ఈరోజు ఏబీవీ ప్రశ్నిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు తెలియజేయడానికి వీల్లేదని చెప్పేసి నిర్బంధ పాలన విధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, మరో పక్కన ప్రశాంతమైన వాతావరణం చదువుకున్నటువంటి హెచ్ఈ విద్యార్థుల యొక్క 400 ఎకరాల భూమిని లాక్కోవడము మరో పక్కన చూస్తుంటే ఏదైతే విద్యారంగం పట్ల ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో బొమ్మాయి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిలో ఉర్దూ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వారు ఏం చెప్పారంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు హైదరాబాద్ మహానగరానికి ఊపిరితిత్తుల్లాగా ఉన్నాయి. హైదరాబాద్ యొక్క వాతావరణము కలుషితమైంది, ఈ యొక్క భూమి ఆక్సిజన్ లాగా ఉంటుందని చెప్పేసి వారు చెప్పడంతో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి వెనుదిరిగి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములని ముట్టుకోలేదు. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే ఇచ్చినటువంటి ఉచిత హామీలకి డబ్బులు లేక యూనివర్సిటీ భూములని అమ్ముకోవాలని చూస్తుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఏబీపీ తరఫున, మీరు యూనివర్సిటీలకి చేయాల్సింది పోయి యూనివర్సిటీల యొక్క భూములపైన పడడము చాలా సిగ్గుచేటు. మీరు ఏదైతే హెచ్ఈ భూముల వేలం యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.